రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం నారా లోకేష్ గారి హవానే నడుస్తోంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇటీవల ఎక్కువగా నారా లోకేష్ ని పొగట్టల్లో ముంచెత్తడం మీదే తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ పడుతూ ఉన్నారు. నారా లోకేష్ మొత్తం అన్ని శక్తి సామర్థ్యాలు సంపాదించేశారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రిని చేసేయాలి ఈ టర్మ్ లోనే అన్న డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రజాధనంతో ప్రభుత్వం ఇచ్చే పత్రికా ప్రకటనల్లో నారా లోకేష్ గారి ఫోటో నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సరే నారా లోకేష్ గారి ఫోటో కూడా ఉంటుంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోనే నారా లోకేష్ గారి ఫోటోని కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో కూడా చట్ట విరుద్ధమని తెలిసినా కూడా ముద్రిస్తూ ఉన్నారు. అంటే నారా లోకేష్ భావి ముఖ్యమంత్రి అన్న సంకేతాలను ఇప్పటికే ఇస్తూ ఉన్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మేరకు ఇటువరకే ప్రకటనలు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఇప్పటి వరకు మాట్లాడకపోయినప్పటికీ కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ నాయకత్వం కింద పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళే లీకులు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారికి ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ఒకవేళ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ నుంచి జనసేన పార్టీ నుంచి అంగీకారం ఉంటుందా అని ఒక ప్రశ్న ఎదురైంది రఘురామకృష్ణంరాజు గారికి ఒక ఇంటర్వ్యూలో. రఘురామకృష్ణంరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, సీఎం చేయాల్సిందే అని అంటున్నారు. అలాంటప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజు గారు మాత్రం సింపుల్ గా నో కామెంట్ అనేశారు. సాధారణంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారికి ఏం తక్కువ, ముఖ్యమంత్రిని చేయొచ్చు, చాలా పరిణితి సాధించారు, మొన్నటి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు, కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారని మేము అనుకుంటున్నాం అనైనా అనాలి. కానీ సింపుల్ గా రఘురామకృష్ణరాజు గారు నో కామెంట్ అని అనడం ద్వారా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కూటమిలో అది ఒక పెద్ద వివాదం అవుతుంది, వివాదాస్పదం అవుతుంది అన్న సంకేతాలు పంపేందుకు కూడా రఘురామకృష్ణరాజు గారు ప్రయత్నించారన్న అభిప్రాయం కలుగుతోంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది అని కూడా వ్యాఖ్యానించారు. సభ్యత్వ నమోదు ఆధారంగా ఇక్కడ లోకల్ పార్టీ ఎన్నికల్లో జనసేన పార్టీ వాళ్ళకు కూడా సరైన టికెట్లు వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో సభ్యత్వం అక్కడ వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అని కూడా మాట్లాడుతున్నారు. 3 జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటూ ఉండడం, నారా లోకేష్ గారిని సీఎం చేస్తారా అందుకు జనసేన పార్టీ అంగీకరిస్తుందా అంటే నో కామెంట్ అనడం ద్వారా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే దానికి పూర్తిగా జనసేన పార్టీ నుంచి మద్దతు రాకపోవచ్చు, కూటమిలో లేనిపోని వివాదానికి కారణం అవుతుందేమో అన్న ఒక అభిప్రాయానికి, ఒక చర్చకు కూడా స్వయంగా రఘురామకృష్ణరాజు గారు తెరలేపారు.